ఫస్ట్ అయితే మనం ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకొని తర్వాత టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత లేయర్లోకి వెళ్ళి ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన ఒకటి కింద ఒకటి అడ్జస్ట్ చేసుకొని దానికి కీ ఫ్రేమ్ అనేది ఇలా ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత మనకు అవుట్పుట్ ఇలా ఉంటుంది. తర్వాత గణేష్ ఫోటో యాడ్ చేసుకొని లేయర్లోకి తీసుకోవాలి. లేయర్లోకి తీసుకొని వైట్ బ్యాక్గ్రౌండ్ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని రిమూవ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ చేసుకున్నాక వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ట్రెండింగ్లోకి వెళ్ళి ఇలా షేకింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, అది యాడ్ చేయాలి. దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. స్పీడ్ అనేది ఇలా 6 అలా పెట్టేసుకొని ఇంటెన్సిటీ కూడా తగ్గించుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకొని సేమ్ మళ్ళీ డబుల్గా తీసుకోవాలి. 2 తీసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని కీ ఫ్రేమ్ అనేది ఇచ్చేయాలి. ఇలా చూపిస్తా చూడండి. కీ ఫ్రేమ్ స్టార్టింగ్ యాడ్ చేయాలి, మళ్ళీ లాస్ట్కు ఇచ్చేసిన తర్వాత దాన్ని రిమూవ్ చేయాలి కిందికి. మళ్ళీ ఇంకొకటి స్టార్టింగ్ ఒకటి ఇచ్చేయాలి, తర్వాత లాస్ట్ ఒకటి ఇచ్చేయాలి, మళ్ళీ పైకి స్క్రోల్ చేయాలి. అవుట్పుట్ ఇలా ఉంటుంది చూడండి, ఇలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో గణేష్ ఫోటో తీసుకొని దానికి వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ట్రెండింగ్కి వెళ్ళి ఇలా ఎఫెక్ట్స్ అని ఇచ్చేయాలి. మళ్ళీ సేమ్ అలాగే ఇంతకుముందు చెప్పిన లెక్కనే బ్యాక్గ్రౌండ్ తీసుకొని 2 టైమ్స్ తీసుకోవాలి. తీసుకొని అడ్జస్ట్ చేయాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని అది సేమ్ దానికి కీ ఫ్రేమ్ అనేది ఇచ్చేయాలి. మనం ఇలా కీ ఫ్రేమ్ అనేది ఇచ్చేయాలి, పైకి స్లైడ్ చేయాలి. ఇచ్చిన తర్వాత ఇలా వస్తుంది అవుట్పుట్. మధ్యలో ఉన్న గ్యాప్లో మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇచ్చేసి యానిమేషన్ ఇవ్వాలి. యానిమేషన్ ఇచ్చేసి దానికి ఇలా ఓపెనింగ్ అనేది ఇట్లా ఇవ్వాలి. మళ్ళా సేమ్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకొని ఇలా వీడియో యాప్స్కి వెళ్ళి షేకింగ్ ఎఫెక్ట్ ఇచ్చేసి స్పీడ్ తగ్గించుకోవాలి. ఇంటెన్సిటీ కూడా తక్కువ చేసుకోవాలి. ఇలా అవుట్పుట్ మనకు ఉంటుంది. ఈ బ్లాక్ ఫ్రేమ్కి మనకి కీ ఫ్రేమ్ అనేది ఇచ్చేయాలి. ఇట్లా రిమూవ్ చేయాలి. మళ్ళీ సేమ్ కింద ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇవ్వాలి. ఇచ్చి ఇటు స్లైడ్ చేసి మళ్ళీ లాస్ట్కి ఇచ్చేసి యాడ్ చేసి మళ్ళీ పైకి అనాలి. ఇప్పుడు వస్తుంది. తర్వాత టెక్స్ట్ యాడ్ చేసుకొని యానిమేషన్లోకి వెళ్ళి లూప్లోకి వెళ్ళి యాడ్ చేసుకొని ఓపెనింగ్లో వెళ్ళి ఇలా వర్టికల్లీ ఇట్లా ఓపెనింగ్ ఇచ్చేయాలి. ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవాలి మనం. ఇలా వస్తుంది. ఓకేనా. ఇలా వచ్చేస్తుంది మనకి. ఇలా కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దాన్ని రిమూవ్ చేయాలి. సేమ్ మళ్ళీ పైన అనుకుంది అంతే. కీ ఫ్రేమ్ యాడ్ చేయాలి, స్లైడ్ చేసి అక్కడ ఇచ్చేయాలి, రిమూవ్ చేయాలి దాన్ని.